బ్రహ్మేంద్ర, నర్సాపురానికి సంబంధించి క్లారిటీ వస్తుందేమో అని అనుకున్నాము, కానీ ఇప్పుడు ప్రకటించిన లిస్ట్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం అయితే లేదు. సో నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. కాదు, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ తరఫున టికెట్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. ఎందుకు నర్సాపురం మీద ఎందుకు క్లారిటీ రాలేదు? అసలు నర్సాపురం రాజకీయం ఏంటి ఆ పార్లమెంట్ పరిధిలో? బ్రహ్మేంద్ర. థ్యాంక్ యూ శంకర్ గారు. ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అన్నది అంతకు ముందు రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం పార్లమెంట్ తరఫున ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన గెలుపొందారు. ఇప్పుడు తర్వాత ఆయన అందులోనే రెబల్గా ఉండి జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఎన్నో రకాలుగా విమర్శనాత్మకమైన అస్త్రాలు సంధించడం కూడా జరిగింది. కానీ ఆయన ఎంతసేపు కూడా అందులో పార్టీలోనే ఉంచుకున్నారు తప్ప ఎటువంటి సస్పెండ్ కూడా చేయకపోవడం ఇందులో ముఖ్యమైన విశేషం. అలాగే ఇప్పుడు ఆయన రిజైన్ చేసి ఇప్పుడు జనసేన తరపున కానీ, అటు బీజేపీ తరపున కానీ, టీడీపీ తరపున కానీ ఎంపీగా నేను పోటీ చేస్తాను ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం సభలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఎదుట కూడా పార్లమెంట్ తరపున నర్సాపురంలోనే నేను పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అటు జనసేనకైతే అటు నర్సాపురం పార్లమెంట్ టికెట్ లేదు. ఇప్పుడు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అటు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా నేనే ఉన్నానని అంటున్నారు. కానీ బీజేపీ తరపునికి వస్తుంటుంటే ఇప్పుడు బీజేపీ తరపున ఇటు ఏలూరు పార్లమెంటు అటు తపనా ఫౌండేషన్ చౌదరి గారికి ఖాయమైనట్టుగా తెలుస్తుంది, కానీ అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ కి అయితే రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలా లేదా, కానీ ఇక్కడ బీజేపీ క్యాడర్ అయితే ఇక్కడ ఉన్న నాయకులు అయితే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోండి, మేము ఎప్పటి నుంచో కూడా బీజేపీ నుంచే మేము ఉన్నాము, అలాగే మేము ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాం కనుక ఆ టికెట్ మాకే అంటే ఇందులో భూపతిరాజు శ్రీనివాస వర్మ అటు పాకా సత్యనారాయణ కూడా ఇద్దరు బీజేపీ టికెట్ తరపున మేము పోటీ చేస్తామని కూడా మీడియా ముఖంగా కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆయన అస్తమాన పార్టీలు మారుతూ ఉంటారు. ఇప్పుడు దాకా కూడా ఆయన బీజేపీ సభ్యత్వం అయితే పుచ్చుకోలేదు కనుక ఆయనకి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోమని కూడా పాకా సత్యనారాయణ ఇటు వర్మ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని వలన అది కొంచెం సస్పెన్స్ కింద అది ఉందని తెలుస్తుంది. అది ఎటువంటిదైనా ఇప్పుడు ఇరు పార్టీలు కూడా కూర్చుని నాయకులు కూర్చుని దాన్ని ఒక విధానంలో దాన్ని సరి చేస్తే అప్పుడు ఆ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది మీమాంస అయితే తొలగిపోతుందని తెలుస్తుంది. రైట్. ఇక కీలకంగా ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 3 కీలకమైన నియోజకవర్గాలు, 1 భీమవరం, 2 నర్సాపురం, 3 ఉండి. సో భీమవరంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థికి నాయకుడికి జనసేన టికెట్ ఇచ్చేసింది. సో క్షేత్రస్థాయిలో ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఇక నర్సాపురం అండ్ ఉండి ఈ 2 నియోజకవర్గాల్లో రెబల్స్ పోరు ఎక్కువైంది జనసేన పార్టీకి. కొత్తపల్లి సుబ్బారాయుడు రూపంలో అంటే అఫీషియల్గా ఆయన ఏం ప్రకటన చేయలేదు, ఇంకా పార్టీని పెడతానని కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కానీ. ఉండిలో అయితే కలవపూడి శివ, ఆయన శివరామరాజు ఆయన క్లియర్గా చెప్పేశారు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నానని చెప్పి. నాకు తెలిసి ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారట. సో ముందుగా నర్సాపురం గురించి మాట్లాడుకుందాం. అక్కడ బొమ్మిడి నాయకర్ కూటమి అభ్యర్థిగా ఉండబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకి ఆ టికెట్ కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో అక్కడ పోటీ ఏ రకంగా ఉండబోతోంది? ఒకవేళ ఇండిపెండెంట్గా కొత్తపల్లి సుబ్బారాయుడు బరిలోకి దిగితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? అక్కడ వైఎస్ఆర్ నర్సాపురం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరపున అయితే ముదినూరి ప్రసాదరాజు టికెట్ కన్ఫర్మ్ అయింది. అలాగే ఇప్పుడు జనసేన అటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ టికెట్ కన్ఫర్మ్ అయింది. కానీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక వారం రోజుల క్రితమే జనసేనలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయనకి టికెట్ వస్తుందని ఆయన అనుచర వర్గానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ బీఫామ్ అది ఇవ్వటం ఈ బొమ్మిడి నాయకర్కి డైరెక్ట్ గా ఇవ్వడం వలన కొంచెం మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కాస్త స్తబ్దతగా ఉండి ఆయన ఎటువంటి సమాచారం కూడా బయటకు ఇవ్వడం లేదు. వాళ్ళ అనుచరగణతో ఏ నిర్ణయం తీసుకోవాలి, ముందు మన ఫ్యూచర్ ఏ రకంగా కార్యాచరణ చెయ్యాలి అన్న మీమాంసలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆయన నాకు పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ నాకు ఏ విషయం చెప్పకుండా బొమ్మిడి నాయకర్కి ఇచ్చారు, కానీ ఆ విషయం నాకు ఇంకా తెలియలేదు, కానీ నాకే టికెట్ ఇస్తారు అనుకున్నాను, నేనే పోటీలో నిలబడతాను అని అనుకున్నాను, కానీ నాకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఇంకా ఏ విషయం తెలియలేదు కాబట్టి నేను అసలు విషయం తెలిసేదాకా కూడా కొంత మౌనంగానే ఉండదలుచుకున్నాను అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు
ఉండి నియోజకవర్గానికి వచ్చి ముగ్గురు క్షత్రియులు కావడం, అలాగే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మంచెన రామరాజు ఈ టికెట్ టీడీపీ తరఫున ఆయనకి టికెట్ ఇవ్వడం, ఇంతకు ముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన వేటుకూరి శివరామరాజు గారికి ఈసారి టికెట్ ఇవ్వకపోవడం ఆయన కొంత మనస్థైర్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పుడు నాకు టికెట్ ఈయన కనుక ఎవరు చంద్రబాబు ఇవ్వని పక్షంలో నేను పోటీ చేస్తానని కూడా ఆయన ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచర గణంతో కూడా అన్ని సమావేశాలు ఆలోచించి ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి 2 రోజుల క్రితమే ప్రచారం కూడా చాలా హోందాతనంగా ఆయన ప్రచారం ప్రారంభించారు. 100 కార్లతో భారీ ర్యాలీ, అలాగే ఉన్న ఉండి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు కూడా సుడిగాలి పర్యటన అయితే చేశారు. ఇప్పుడు ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో కూడా చాలా అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి పార్లమెంట్ అంటే 2019లో ఆయన పార్లమెంటు నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తనకి టికెట్ ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందువల్ల చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి నాకు అర్థం కావట్లేదు. కనీసం నాతో మర్యాద పూర్వకంగా కూడా నాతో సమీక్ష జరపలేదు. అందు గురించి నా ప్రజలు కోరుకున్నట్టు ఇది ఉండి అన్నది నా అడ్డా. 20 years నుంచి కూడా ఉండి ప్రజలకి దగ్గరే నేను ఉండి వారి ఎన్నో సేవా కార్యక్రమాలు సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నాకు టికెట్ ఇవ్వకపోవడం అన్నది చాలా ఆక్షేపణీయంగా ఉంది. అందుకే నేను ఇప్పుడు ప్రజల్లో ఉంటాను. అందుకే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా కూడా బరిలోకి దిగుతున్నానని ఆయన చెప్పి 2 రోజుల క్రితం ప్రచారం కూడా సుడిగాలి పర్యటన. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రహ్మేంద్ర, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఉండి నుంచి శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతూ ఉన్నారు. అక్కడ నరసింహరాజుకి, రామరాజుకి అండ్ శివరామరాజుకి 3 క్షత్రియుల మధ్య పోటీ జరగబోతోంది. అంటే ఎంతో కొంత స్ప్లిట్ అవుతుంది ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయంటే అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోటీ, అది కూడా 3 కూడా క్షత్రియులు కావడం ఇక్కడ చూడవలసిన విషయం. అలాగే ఇప్పుడు ఈయన వేటుకూరి శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అన్నది ఇరు పార్టీల నుంచి కూడా ఓటు బ్యాంక్ అయితే ఈయనకి రావడం అయితే కరెక్ట్ గా ఉందని కూడా తెలుస్తుంది. అంటే జనాల నుంచి కూడా ఈయనకి అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఒక బ్రాండ్ కింద ఉండే నియోజకవర్గాన్ని తయారు చేశానని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని అయితే కనుక ఇప్పుడప్పుడే చెప్పవలసింది అయితే మనకి తెలియడం లేదు. జనాల నుంచి ఇంకా నాడిగ్గా తెలియవలసి ఉంది. ఎందుకంటే ఈయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమో రామరాజు గారు ఉన్నారు. అక్కడ పివిఎల్ నరసింహరాజు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటు టీడీపీకి కూడా ఓటు అయితే ఖచ్చితంగా చీలేదైతే ఉంది. ఎందుకంటే రేపు 3 క్షత్రియులు ఈయనకి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ప్రజల అభిమానం ఏ రకంగా ఉంటుందో ఇంకా ముందు చూడవలసి ఉంది. రైట్. ఇక 2019 ఎన్నికల్లో అక్కడ ముదునూరి ప్రసాదరాజు గెలుపులో కీలకమైన పాత్ర వహించారు కొత్తపల్లి సుబ్బారాయుడు. సో కొత్తపల్లి సుబ్బారాయుడు మద్దతు వల్లే గెలిచాను అని చెప్పి ప్రసాదరాజు మొదట్లో చెప్పుకునే పరిస్థితి. కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అసలు ప్రసాదరాజుకి మద్దతు ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాను అని చెప్పి ఒక బహిరంగ సభలో కొత్తపల్లి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొమ్మిడి నాయకర్ అక్కడ జస్ట్ ఒక 5,000 ఓట్ల తేడాతోనే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. సో కొత్తపల్లి నిర్ణయంతో ఒకవేళ ఇండిపెండెంట్గా ఆయన ఏదో బరిలోకి దిగే యోచన చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. ఒకవేళ శివరామరాజు తరహాలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేస్తే, ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే అప్పుడు ఈక్వేషన్స్ ఏ రకంగా మారబోతుంది? నాయకర్కి ఇబ్బందే కదా, ఇబ్బందా నాయకర్కి? ఆ రకంగా ఈయన కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు ఇక్కడ ఉండేది ఏ రకంగా జరుగుతుందని కూడా ఈయన కొంత టైం తీసుకుందాం అని కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న నైట్ అయితే బొమ్మిడి నాయకరు మరియు ఇటు టీడీపీ తరఫున పొత్తూరు ఆంజనేయులు అలాగే బీజేపీ తరఫున ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి రేపు నుంచి మన ప్రచారం ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకారం మన ప్రజలకు వెళ్ళి కలుసుకోవాలి, మా అందరి సపోర్ట్ అంటే టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ కూడా ఉమ్మడిగా ప్రచారంలో భాగంగా మనకు ముందుకు సాగుదాం అని అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి వస్తున్న సమాచారం. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారెడ్డి కనుక రేపన్న రోజున ఇండిపెండెంట్ గా చేస్తే ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీలి ఏదైతే ఉందని తెలుస్తుంది. ఎందువల్ల అంటే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కాపుకి సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా ఎదిగారు. అలాగే ఎన్నోసార్లు
సార్లు ఆయన 2 సార్లు మినిస్టర్ పదవి, అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఓటు చీలకుండా ఉండాలంటే కొత్తపల్లి సుబ్బారాయుడిని పవన్ కళ్యాణ్ సముదాయించడం ఒకటే మార్గంగా అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్న బండారు మాధవ నాయుడు ఇప్పుడు మరి కొత్తపల్లికి మద్దతు ఇస్తున్నారంటే తను సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, సీట్ రాలేదు మాధవ్ నాయుడికి. సో పొత్తులో భాగంగా నర్సాపురం అసెంబ్లీ సీటు నాయకర్కి వెళ్ళిపోయింది, జనసేనకు వెళ్ళిపోయింది. సో ఆయన కొత్తపల్లి వర్గంలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత? ఇంకా వాస్తవం అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అన్న విషయాలు అయితే బయటికి రావడం లేదు. బండారు మాధవ్ నాయుడు ప్లస్ ఇటు కొత్తపల్లి సుబ్బారెడ్డి కూడా ఇద్దరు కూడా సైలెంట్ గానే ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎటువంటి మీడియాకి అయితే ఎటువంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు. ఇంటరాక్షన్ ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకు బయటకి అయితే తెలియడం లేదు. రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు. ఇక అనిల్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సో ఈ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. 13 out of 17 తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఇంకా 2 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ ఆల్రెడీ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయబోతూ ఉన్నారు. కాకినాడ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. కానీ అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అధిష్టానం సూచిస్తే అమిత్ షా మోదీలు ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చారు. కాబట్టి ఎవరు పోటీ చేస్తున్నారనే దాని మీద క్లారిటీ లేదు. కాకినాడ అండ్ మచిలీపట్నం జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. ఆల్రెడీ 13 లిస్ట్ ఇచ్చేసింది. ఇంకా 4 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలి. కీలకంగా చాలా అనూహ్యంగా 6 లోక్సభ స్థానాలని పొత్తులో భాగంగా కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఏ స్థానాల్లో పోటీ చేస్తారు ఏంటి అనే దాని మీద మనం ఎలిమినేషన్ పద్ధతిలోనే తీసేసుకుని మిగిలిన నియోజకవర్గాల్లో ఏమేమి ఉన్నాయని చూసుకుని దానిలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రస్తుతానికైతే అంచనా వేసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇంకా 4 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఆల్రెడీ జనసేన పార్టీ 2 స్థానాలను ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాలు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి. 13 జస్ట్ లెట్ మీ కౌంట్ 13 to 15. సో ఇంకా 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10 స్థానాలకి 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 6 స్థానాలు అంటే మిగిలిన 10 స్థానాల్లో 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది. అవి ఏ స్థానాలు ఏంటి అనే దాని మీద ఇప్పటివైతే క్లారిటీ లేదు. సో అనిల్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా అండ్ పోటీ ఏ రకంగా ఉండబోతోంది దీనికి సంబంధించి అన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తారు. అనిల్, ఓవర్ టు యూ. అనిల్ గారు, ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ అభ్యర్థుల్లో ఇప్పటికీ 25 స్థానాలు ఉన్నాయి. 25 స్థానాల్లో 6 జనసేన పార్టీ, 6 బీజేపీ పార్టీ, 2 జనసేన పార్టీ, 17 టీడీపీ పార్టీలుగా ఉమ్మడి పొత్తులో భాగంగా వారంతా కూడా ప్రకటించుకోవడం జరిగింది. అందులో టీడీపీ మాత్రం ఇప్పటికీ 13 స్థానాలు ఎంపీ స్థానాలు ప్రకటించింది. మరో 4 మాత్రమే వాళ్ళు ప్రకటించాల్సి ఉంది. బీజేపీ మాత్రం 6 ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు బీజేపీ ఎక్కడ నుంచి పోటీ చేస్తామనే అభ్యర్థుల లిస్టు కూడా పై కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. జనసేన అయితే ఇప్పటికీ మచిలీపట్నం బాలశౌరి టికెట్ ప్రకటించారు. మరి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీ అధిష్టానం గనక ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే జనసేనకి మాత్రం 2 సీట్లు కన్ఫామ్ అయిపోయినాయి. కాకినాడ, మచిలీపట్నం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే టీడీపీ కూడా ఇవాళ 13 స్థానాలు కూడా ప్రకటించింది. ఇంకా 4 స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అంటే బీజేపీ ఎక్కడెక్కడ అడుగుతుంది. 6 స్థానాలు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసమే ఈ 4 స్థానాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించలేదని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. ఆ 4 స్థానాలు వాళ్ళ 6 స్థానాలు 10 స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికీ మొత్తం 19 స్థానాలు మాత్రం జనసేన అయితే 15 స్థానాలు మాత్రం ప్రకటించారు. జనసేన 2, 13 టీడీపీ ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా
కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదా ఇంకొక ఎవరికన్నా అయితే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే ఆ పార్టీ నుంచి ఇంకెవరన్నా బరిలోకి దించుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే పార్లమెంట్ అయితే 25 స్థానాలు మాత్రం క్లారిటీగా మొత్తానికి 15 స్థానాలు జనసేన, టీడీపీ 13 ప్రకటించడం జరిగింది. ఇంకొక 10 స్థానాలు మాత్రం వాళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ స్థానాలని ప్రకటించేసింది. అసెంబ్లీ స్థానాలని కంప్లీట్గా ప్రకటించేసిన పరిస్థితి. సో 1-2 డేస్లో క్లారిటీ రాబోతోంది. ఫస్ట్ లిస్ట్ అయితే పార్లమెంట్ అభ్యర్థులు ఎవరు అనే దాని మీద థర్డ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. 13 రిలీజ్ చేశారు, ఇంకా 4 పెండింగ్లో ఉన్న పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏంటి పోటీ ఏ రకంగా ఉండబోతోంది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మరో డ్రైవ్లో అనలైజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మేంద్ర అండ్ అనిల్.